ఏకే వేయట్లేదు, మొత్తం కార్ అంతా గాల్లోనే తిప్పుతున్నాడు. టోప్ చూడండి ఎలా ఉందో, యాక్సిలేటర్ అలా తొక్కు పెట్టి కూర్చొని పడిపోయేలా ఉన్నాం అసలు. ఎక్కడికి తీసుకెళ్తారో చూద్దాం. మనోళ్ళు హబీబీ కమ్ టు దుబాయ్. హలో గాయ్స్, వెల్కమ్ టు డే 6 ఇన్ దుబాయ్ ట్రిప్. ఈ రోజు అయితే మేము డెజర్ట్ సఫారీకి అయితే స్టార్ట్ అవుతాం. నుండి ఇప్పుడు ఒక ప్లేస్ వరకు క్యాబ్ బుక్ చేసుకున్నాం. వాళ్ళకు బై నుండి ఇప్పుడు దుబాయ్ బస్ ఎక్కేసి జుమేరా రెసిడెన్సీకి అయితే వెళ్తున్నాం అనమాట. 30 minutes కి మా స్టేషన్ వచ్చేసింది. పార్క్ లో ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఫుడ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. మనల్ని తీసుకెళ్లే వెహికల్ అయితే వచ్చేసింది. ఎక్కేద్దాం. ఇప్పుడు స్టార్ట్ అయింది డెజర్ట్ సఫారీకి అసలైన జర్నీ. టైం వచ్చేసి 4:40 ఎంత అయింది. చూద్దాం ఎంత టైం పడుతుందో సఫారీకి. ఇదిగోండి మేము ఎక్కిన వెహికల్ ఇదే 4x4 నిసాన్ కంపెనీది. నిన్నటి వరకు మెయిన్ సిటీలోనే తిరిగాం, ఈ రోజు సిటీ దాటి బయటకు వెళ్తున్నాం. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. సో లెట్స్ గో. ఈ భయ్య చాలా దూరం తీసుకొచ్చాడు, వేరే రోడ్కి అయితే కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ డెజర్ట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో మనం డెజర్ట్ సఫారీ ఎంట్రన్స్ అయితే వచ్చేసాం. ఇక్కడ ప్రెజర్ అయితే తీసేస్తున్నారు అనమాట. కార్ టైర్స్ ప్రెజర్ తీసిన తర్వాత తీసుకెళ్తారంట. ఇంకా లోపల డెజర్ట్ సఫారీ ఎలా ఉంటుందో చూద్దాం. సో లెట్స్ సీ వర్త్ కాదు అసలు ఇది మనం పెట్టిన డబ్బు. ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది ఇంకా జూన్ బ్యాషింగ్. అసలు ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియట్లేదు, చాలా ఫాస్ట్ గా అయితే వెళ్తున్నాడు. సడన్ గా ఎందుకో స్పీడ్ తగ్గించేసాడు భయ్య. గేర్ చేంజ్ చేసి ఇప్పుడు మొదలు పెట్టాడు. ఎదర స్లోప్ చూడండి ఎలా ఉందో, యాక్సిలేటర్ అలా తొక్కు పెట్టి కూర్చొని స్టార్టింగ్ లో ఏంటి ఎలా వెళ్తున్నాడు అనుకున్నాను. అసలు ఇప్పుడు బ్రేకే వేయట్లేదు, మొత్తం కార్ అంతా గాల్లోనే తిప్పుతున్నాడు. భయ్యాని అసలు చాలా తక్కువ అంచనా వేసాను, చాలా స్పీడ్ వెళ్తున్నాడు. ఇప్పుడు కరెక్ట్ గా సన్సెట్ అవుతుంది. సన్సెట్ అయ్యే టైం కి మనల్ని ఇప్పుడు వేరే లొకేషన్ కి అయితే తీసుకువెళ్ళాలి. మన భయ్యాని అడిగితే ఇంకా రైడ్ అవ్వలేదు, ఇంకా ఫ్రంట్ చాలా ఉంది అని చెప్పేసి అన్నారు. సరే ఇంకా వెయిట్ చేద్దాం. అదిగోండి ల్యాండ్ క్రూజర్ లా ఉంది, ఆల్రెడీ రైడ్ అయిపోయినట్టు ఉంది దాన్ని. మనం అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇన్సైడ్ కి. ఫ్రంట్ ఏవో మినీ బైక్స్ లా ఉన్నాయి, ఇదిగోండి క్వాడ్ బైక్స్. డెజర్ట్ సఫారీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి క్వాడ్ బైక్స్ రైడ్ అయితే ఉంటుంది, కావాలంటే వెళ్ళొచ్చు. 4x4 కాబట్టి వెళ్తుంది, కానీ వేరేవి అయితే అస్సలు వెళ్ళ వెహికల్స్. సైడ్ నుంచి అసలు ఎలా వెళ్తున్నారో చూపిస్తా చూడండి. ఇదిగోండి దుమ్ము రేపేస్తున్నారు, అసలు మన భయ్య మామూలుగా వెళ్ళట్లేదు. కార్ మాత్రం ఈ డెజర్ట్ లో గాల్లోనే తిప్పుతున్నాడు కంటిన్యూస్ గా. అటు ఇటు ఇంకా లెఫ్ట్ కి రైట్ కి అటు తిరుగుతానే ఉన్నాను. ఇంకా నెక్స్ట్ ఎటువైపు తీసుకెళ్తారో చూడాలి. ఇప్పుడు వరకు ఇదంతా తిరిగాం అనమాట. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాడో చూద్దాం. కార్ చూస్తున్నారు కదా, మొత్తం రైట్ సైడ్ కి వచ్చేసింది. ఏదో స్పాట్ కి తీసుకొచ్చారు, కరెక్ట్ గా సన్సెట్ అయ్యే టైం తీసుకొచ్చారు. ఈ కార్ మీద వచ్చాం మనం. కార్ కంఫర్ట్ అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం అదిరింది అసలు. ఇంకా మనకి 3 hours టైం ఉంది. 3 hours లో ఇంకేం చూపిస్తారో చూద్దాం. క్వాడ్ బైక్స్ వెళ్తున్నాయి కదా బ్యాక్ సైడ్, మళ్ళీ మనం పాస్పోర్ట్ ఇచ్చి ఇదంతా చేసుకోవాలన్నమాట. సో ఇంక మనం ఫొటోస్ దిగిపోదాం. ఇసుక ఎలా ఉందో. రెడ్ శాండ్ కాదనుకున్నాం కానీ ఇది కూడా రెడ్ శాండే. సో ఇంకా పిక్చర్స్ దిగిపోదాం. దీనికైతే మేము ఒక 4,000 అయితే పే చేసాం పర్ పర్సన్ కి. చూద్దాం అసలు ఇది వర్త్ కాదో. నెక్స్ట్ అయితే మీకు మిగతాది ఇంకా ప్రాసెస్ ఎలా జరుగుతుంది డెజర్ట్ సఫారీ చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇదైతే మనం చేతికి అయితే ఎక్కించుకోబోతున్నాం. సో క్యా కర్నా. ఇంకా వెళ్ళిపోదాం డెజర్ట్ సఫారీ మెయిన్ యాక్టివిటీస్ కి. ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఒక 30 minutes క్వాడ్ బైక్ యాక్టివిటీ అయితే ఉంటుందంట. ఇక్కడైతే బాగా స్పీడ్ అయితే లేదంటే అలా ఫైన్ వేస్తారంట. ఈ స్పీడ్ లో అయితే వెళ్తున్నారు అనమాట మన వాళ్ళు. క్వాడ్ బైక్ ఒకటి ఉంది, వాళ్ళు బ్యాక్ సైడ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడైతే బాగోదు, ఎందుకంటే లైటింగ్ కూడా లేదు. క్వాడ్ బైక్ తీసుకున్నాం మనకి వీడియోకి బాగోదు. సో అందుకని చెప్పేసి బాగా లేట్ అయిపోయిందని చెప్పేసి క్వాడ్ బైక్ అయితే తీసుకోవట్లేదు మేము. కరెక్ట్ గా ఇప్పుడు 7:15 అయింది. ఇక్కడికైతే రీచ్ అయ్యాము. ఇక్కడ నుండి మళ్ళీ వేరే వెహికల్ వచ్చి అప్పుడు తీసుకెళ్తుందంట. చాలా వెహికల్స్ అయితే వచ్చేసి ఇక్కడికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టుంది షో మొత్తం. సో ఇంకొక 5 minutes అయితే వెళ్ళిపోతాం. అది అనుకున్నాను నేను స్టార్టింగ్ లో. సో చూద్దాం అసలు లోపల ఏముంటది, ఏం జరుగుతుందో. నాకు ఫుల్ కన్ఫ్యూజన్ ఉన్నాను. అసలు ఎక్సైట్మెంట్ కూడా ఉంది, కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఏం మనల్ని తీసుకొచ్చిన కార్ అనుకున్నాను, కాకపోతే ల్యాండ్ క్రూజర్ వేసుకొచ్చారు. ఫస్ట్ టైం ల్యాండ్ క్రూజర్ కూడా ఎక్కబోతున్నాను ఈ డెజర్ట్ సఫారీ వల్ల. ల్యాండ్ క్రూజర్ అయితే ఎక్కేసాను. చూడండి ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో. సో ఇక్కడ నుండి
ఇంకొక 2 to 4 minutes లో అయితే తీసుకువెళ్ళిపోతారంట. ఇదే చాలా ఫాస్ట్ తీసుకొచ్చాడు. ఇంకా బయటకు లోపలికి వెళ్ళిపోదాం. సో అదొక ఎక్స్పీరియన్స్. ఇది మనల్ని ఇక్కడికి తీసుకొచ్చిన సెకండ్ వెహికల్ ఇది. వెళ్ళిపోదాం. లోపల ఏముంటాయో అవన్నీ చూపిస్తాం మీకు. సో మనోడు రమ్మన్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ ఉన్నాం మరి. 30 minutes తర్వాత సఫర్ అయిపోయిన తర్వాత క్యామెల్ రైడ్కి వచ్చాం. ఇది కూడా ఇంక్లూడ్ అనమాట. సో చూద్దాం ఈ క్యామెల్ రైడ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో లెట్స్ అయ్యో బాబు పడిపోయేలా ఉన్నాం అసలు. మనం ఎక్కిన క్యామెల్ ఇదే. మనోళ్ళు ఇంకో ఇద్దరు. అబీబీ కమ్ టు దుబాయ్ వచ్చాడు మనోడు. ఎదరికి తీసుకెళ్తాడేమో మనోడు. సో ఇవిగోండి క్యామెల్స్. పాపం ఎలా ఉన్నాయో. ఇదొకటి ఇదొకటి. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం, లోపల ఎలా ఉంటుందో. విఐపి ఒకటి ఉంటుంది, నార్మల్ ఒకటి ఉంటుందంట. ఎక్కడైనా అన్లిమిటెడ్ ఫుడే, కాకపోతే అక్కడ కొద్దిగా డిషెస్ అవి ఎక్స్ట్రా ఉంటాయంట. నెక్స్ట్ సోఫా సీటింగ్ అయితే ఉంటుందంట. ఇట్స్ అవర్ చాయిస్. మనం కావాలంటే విఐపి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఎక్స్ట్రా 50 dirhams అయితే తీసుకుంటారు. నైట్ డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ కొన్ని షోస్ అయితే అయినాయి అంట. వేరే షో అయితే స్టార్ట్ అవుతుంది. పక్కన కోలా అండ్ కాఫీ, దీంతో పాటు జ్యూస్ కూడా ఉంది. మనకి ఆరెంజ్ జ్యూస్ కూడా ఉంది. ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా ఫస్ట్. అదిగోండి ఫైర్ షో అయితే స్టార్ట్ అయింది. చూడండి ఎలా స్టార్ట్ చేశారో. షో మాత్రం చాలా బాగుంది. చూడండి ఈ పిల్లడు చూడండి ఎలా చూస్తున్నాడు. సో ఇప్పుడు ఫుడ్కి వెళ్ళిపోతున్నాం. సో ఫుడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఆల్రెడీ కొన్ని షోస్ అయితే అయిపోయినాయి అంట. మేము వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ రకరకాల సలాడ్స్ అయితే పెట్టారు, కొత్తగా ఉన్నాయి చూడడానికి. అండ్ ఈ పక్కన పాస్తా. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ డెకరేషన్ మాత్రం బాగా చేశారు. అండ్ దీని పక్కనే ఆలుతో ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ సలాడ్ టైప్లో చేశారు. పేస్ట్ లా ఉంది, ఏంటో మరి అది నాకు ఏం అర్థం కావట్లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ బిర్యానీ పెట్టారు, రైస్, దాల్, పక్కన ఏదో ఉంది కర్రీ ఏంటో చూద్దాం రండి. కర్రీ టైప్ లో ఉంది. ఇక్కడ మళ్ళీ క్యారెట్ కర్రీ అండ్ పాస్తా, దీంతో పాటు నూడిల్స్ కూడా పెట్టారు. అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది, ఫ్రూట్స్ అండ్ నెక్స్ట్ అక్కడ సాఫ్ట్ డ్రింక్స్ అయితే ఉంటాయి. ఇదిగోండి సాఫ్ట్ డ్రింక్స్ మనం ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు అన్లిమిటెడ్. షోస్ జరిగితే ఇందాక ఫైర్ షో జరిగింది కదా, ఇప్పుడైతే నెక్స్ట్ బెల్లీ డాన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. టీ కాఫీ కావాలంటే అక్కడ ఉంటాయి. సేమ్ టేస్ట్ చేద్దాం ఫుడ్ అంటే. మన ఫుడ్ లా లేదు అసలు, సప్పగా ఉంది అసలు. లాస్ట్ షో అయితే జరుగుతుంది, బెల్లీ డాన్స్. వేరే ల్యాండ్ క్రూజర్లో మనం ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికే వెళ్ళిపోతున్నాం. స్టార్టింగ్లో మనం ఏ వెహికల్ మీద వచ్చామో అదే వెహికల్ మీద మళ్ళీ రిటర్న్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ మనం ఫైనల్లీ హోటల్కి వచ్చేసాం. శుభ్రంగా వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. సో టైర్డ్ అనమాట. ఓకే బాయ్ బ్రదర్. మనమే లాస్ట్ ఇంకా. సో మనల్ని దింపేసి ఇంక వెళ్ళిపోతున్నారు తను కూడా. సో ఫైనల్లీ ఇంకా మనం హోటల్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం.